వర్షం వస్తే పిల్లలకు సంతోషం, కానీ కొందరు విద్యార్థులకు మాత్రం ప్రాణాలతో పోరాటం. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆ పిల్లల చదువుల ప్రయాణం ఒక సాహస యాత్రను తలపిస్తుంది. పాఠశాలలకు వెళ్లి విద్యను అభ్యసించాలంటే ప్రతిరోజు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని నదిని దాటాల్సిందే. పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఈ ఆవేదన ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది. కొమరాడ మండలం గుండా ప్రవహిస్తున్న నాగావళి నది వల్ల ఆ మండలం రెండుగా విడిపోయింది. నదికి అవతల వైపు ఉన్న దాదాపు 8 గ్రామాల ప్రజలు, విద్యార్థులు నిత్యం మండల కేంద్రానికి రావాలంటే ఈ నాగావళి నదినే ఏకైక మార్గంగా ఎంచుకోవాల్సి వస్తుంది. అయితే వర్షాలు కురిసినప్పుడల్లా నది ఉప్పొంగి ప్రవాహం తీవ్ర రూపం దాలుస్తుంది. మండల కేంద్రంలోని పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు ప్రతిరోజు ప్రాణాలను పణంగా పెట్టి నాగావళి నదిని దాటుతున్నారు. సాధారణ రోజుల్లో నాటు పడవల ద్వారా ప్రయాణించే వీరికి ఇటీవల ఆ పడవ కూడా మరమ్మతులకు గురి కావడంతో తిప్పలు మరింత ఎక్కువయ్యాయి. తీవ్రమైన నీటి ప్రవాహం ఉన్నప్పటికీ వేరే మార్గం లేక పసిపిల్లలు సహా విద్యార్థులంతా లోతైన నీటిలోకి దిగి ఒకరి చేయి ఒకరు పట్టుకొని అవతలి ఒడ్డుకు చేరుకుంటున్నారు. ఏ క్షణంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని తల్లిదండ్రులు తీవ్ర భయోందోళన వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కొమరాడమ్మా. ఓకే, ఏమైనా నీరు ఎక్కువైందా? ఇప్పుడు మీరేంటి పేరెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారా? వాళ్ళు వచ్చి దగ్గరుండి మీకు తీసుకెళ్తారమ్మా? సరే అమ్మా. ప్రతిసారి వర్షాలు పడినప్పుడు వారి చదువులు ఆగిపోయే పరిస్థితి వస్తుంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నీళ్లలో నడవటం తీవ్ర భయాందోళనకు గురిచేస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా ఎదుర్కొంటున్న ఈ రవాణా కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలని, నాగావళి నదిపై తక్షణమే ఒక బ్రిడ్జ్ నిర్మించాలని లేదా కనీసం సురక్షితమైన ప్రయాణ సదుపాయాలను కల్పించాలని 8 గ్రామాల ప్రజలు, విద్యార్థులు ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులను వేడుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రమాదం జరగకముందే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.